ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో మీ ఆస్తులకి, మీ సంపదలకి రక్షణ కలగాలని కోరుకుంటున్నారు. మనం ఈ విషయాన్ని గుర్తుంచుకోగలిగితే ఖచ్చితంగా ఆస్తులు, ఆభరణాలు, వస్తువులు రక్షణ కలుగుతుంది. మీరు తిరుమల వెళ్తూ ఉంటారు కదా, వెళ్ళేవారు స్వామివారి నామని కామెంట్ చేయండి. అక్కడ శంకునిధి, పద్మనిధి అని ఇద్దరు ఉంటారు. అంటే స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు మహాద్వారానికి ఇరువైపులా ఉండే ఈ దేవతామూర్తులు స్వామివారి యొక్క ఆభరణాలని, ధనాన్ని, ఆస్తుల్ని వీటికి సంరక్షకులుగా ఉంటారు. వీరు కుబేరుడికి సహాయకులుగా, నిధులకి అధిపతులుగా భావిస్తారు. మనం గడప దాటేటప్పుడు ఈ శంకునిధి అలాగే పద్మనిధి ఈ పంచలోహమూర్తులకి నమస్కారం చేయాలి. తర్వాత మనసులో చిన్న ప్రార్థన, మీ వ్యక్తిగత ఆస్తులను కూడా దుర్మార్గులు కళ్ళబారి పడకుండా చూడమని సంపదన రక్షణ కోసం వీరిని ప్రార్థించాలి. అక్కడ ఒక గమ్మత్తైన విషయం ఉంటుంది. సువాసన రాయ, దీన్ని కోరికలు రాయ అంటారు. ఇది తెలిసిన వారు ఖచ్చితంగా దర్శనం చేసుకున్నవారు కామెంట్ చేయండి. దర్శనం పూర్తయిన తర్వాత బయటికి వచ్చే ముందు ఈ సువాసన రాయ, సాధారణంగా దీన్ని సుగంధపు రాయ అంటారు, దీన్ని కోరికల రాయ అని కూడా పిలుస్తారు. ఇది తెలిసిన వారు కామెంట్ చేయాలి. నియమం ఏంటంటే దర్శనం పూర్తి కాగానే మనం త్వరగా బయటకు వచ్చేస్తుంటాం. ఈ రాయి వద్ద నిలబడి మీ కోరికలను మనసులో గట్టిగా తలుచుకోవాలి. ఈ రాయ అంటే అక్కడ ఈ సువాసన రాయ కోరికల్ని స్వామివారికి చేరవేస్తుందని భక్తుల నమ్మకం. ఇది చాలామందికి తెలియదు. అంటే ఇది ఉందని కూడా తెలియదు. ఎక్కడుంటుంది మరి ఈ రాయి? ఎక్కడ ఉంటుంది? స్వామివారి దర్శనం ముఖద్వారం పూర్తయిన తర్వాత భక్తులు ధ్వజస్తంభం వైపు లేదా బంగారు వాకిలు దాటి బయటకు వస్తాం, ప్రాంగణంలోకి వచ్చేస్తాం. మీరు గర్భగుడి దర్శనం తర్వాత మహద్వారం నుంచి బయటకు వచ్చి ఆలయ ప్రాంగణంలో చివరి గోడ వద్ద ఈ రాయి ఉంటుంది. ఈ రాయి కొంతమంది సుగంధాన్ని వెదజల్లే విధంగా ఉంటుందని ఒకప్పుడు అక్కడ గంధం అని రాసేవారు. ఆ రాయి దగ్గరికి వెళ్ళి మనసులో కోరికలు చెప్పేవారు. ఈ భక్తులు రాయిని అలా చేత్తో ముట్టుకొని తన కోరికల్ని మనసులో ఉన్నవి స్వామికి ఆ రాయికి వినిపిస్తే ఆ రాయి స్వామివారికి తెలియచేస్తుంది అనేది ఒక నమ్మకం. కాబట్టి మీరు ఎవరైనా సరే చేసిన వారు ఉంటే కనుక చేయొచ్చు. ఇక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత బయట ప్రాంగణంలోకి వచ్చినప్పుడు కొంతమంది భక్తులు అక్కడ గుమ్మగూడి గోడని లేదా రాయిని తాకుతూ ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, అది గుర్తించవచ్చు. లేదంటే మీ మిగతా వారిని కూడా అడిగి తెలుసుకొని మీరు ప్రయత్నపూర్వకంగా దీన్ని టచ్ చేయవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.